ఈరోజు సండే అండి. సూర్యభగవానుడికి చక్కగా నమస్కారం చేసుకుని డేనైతే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే సూర్యోదయం కోసం, సూర్యాస్తమయం కోసం ఈ బాల్కనీలో వెయిట్ చేస్తూ ఉంటాను. అంతే కదా, కనిపించినవి మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడైతే దాన్ని అద్భుతంగానే చూస్తూ ఉంటాను. ఈరోజు శ్రీరామనవమి అండి. కాబట్టి శ్రీరామనవమికి పానకం స్పెషల్. పానకము, వడపప్పు, చలిమిడి ఆంధ్రాలో ఇట్లానే చేస్తారు. ఇక గారెలు, పాయసం, పులిహోర ఇలాంటివి మన శక్తిని బట్టి మనం చేసుకోవచ్చు. స్పెషల్గా భగవంతుడికి నివేదించేదైతే ఇవి మాత్రమే. చక్కగా తగినన్ని నీళ్లు తీసుకుని, సరిపడా బెల్లము, అలాగే యాలకులు కొంచెం ఎక్కువగా వేసుకుని, మిరియాలు మరికొంచెం ఎక్కువగా వేసుకుని, ఘాటుగా చేసుకుని భగవంతుడికి నివేదించి మనం కూడా తీర్థప్రసాదాలని స్వీకరిస్తాము. ఈ మండుట ఎండాకాలంలో వచ్చే శ్రీరామనవమికి ఈ బెల్లం పానకం ఇవ్వడం అనేది ఆచారం కదండి. ఇది ఎందుకు ఇస్తారు అంటే, ఈ వేసవకాలంలో బాడీకి మంచి చలవనిస్తుందన్నమాట ఈ పానకం. మిరియం 2 రకాలుగా పనిచేస్తుందండి. మన శరీరానికి వేడి ఉన్నప్పుడు అది చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అదే మన శరీరంలో చలువ ఉన్నప్పుడు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుందంట. 2 ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి. కాబట్టి దీన్ని ఈ సమ్మర్లో కొంచెం ఇలా పానకం చేసుకుని తాగుతూ ఉంటే మనకి చలవ కూడా చేస్తుంది అని చెప్పి ఆచారంగా మొదలుపెట్టారు అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా కరెక్ట్గా తెలియదండి, మీకు తెలిస్తే చెప్పండి. సో చక్కగా పెళ్ళిళ్ళలో ఎక్కువ మంది ఉంటారు, మనం నిద్ర ఉండి లేక ఇలాంటివన్నిటిని కూడా ఈ పానకం అనేది హరించేస్తుంది అని. ఇప్పటి నుంచే కదండి మనకి పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయ్యేది శ్రీరామనవమి తర్వాత. సో చక్కగా అలాగే బియ్యపిండిలో కొంచెం బెల్లం కలుపుకొని పచ్చి చలిమిడి చేసి పెసరపప్పుని నానబెట్టి వడపప్పుగా చేసుకుని భగవంతుడికి సమర్పించుకొని ఉన్న పళ్ళు అవి పెట్టుకుని చక్కగా అయితే పూజ చేసుకున్నాను. ఈ శ్రీరామనవమికి ఇలా జరిగిపోయింది. ఇంత చక్కగా ఉన్నాము. మరో శ్రీరామనవమికి ఇంకా మనందరం బాగుండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.